ఒక మూలన చిన్న మందిరం రేకుల షెడ్డులో వెలిసింది. పనులపై వచ్చి పోయేవాళ్లు దండం పెట్టుకుంటారులే అనుకున్నారు. నిదానంగా అది ఆలయంగా మారిపోయింది. గుడి, గోపురం, ప్రాకారం, వాహన మండపం ఇలా 5 సెంట్ల ప్రభుత్వ భూమిలో అన్ని హంగులు ఏర్పడ్డాయి. అంతటితో ఆగకుండా రోడ్డును, ప్రాకారం బయట ప్రాంతాన్ని కూడా ఆక్రమించేస్తున్నారు. ఆలయం పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ ఆఫీసులో ఇదేమిటని అడిగేవాళ్లు మాత్రం లేకపోవడమే విచిత్రం. చిత్ర విచిత్రాలకు నిలువైన తిరుపతి రెవెన్యూ కార్యాలయంపై సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తిరుపతి అర్బన్ మండలం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఓ చిన్నపాటి మందిరంగా నిర్మితమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం పేరిట చుట్టుపక్కల ఖరీదైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. 9 ఏళ్ల వ్యవధిలో కార్యాలయ ఆవరణ మొత్తాన్ని ఆక్రమించేసిన నిర్వాహకులు ఆపై ప్రహరీ దాటి వెలుపల కూడా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు వెళ్లే దారులు సైతం మూసేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆలయం పేరిట వసూలు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. జిల్లా కేంద్రంలో బహిరంగంగా ఈ తంతు జరుగుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోకపోవటం విచిత్రం. తిరుపతి ఆల్ ఇండియా రేడియో కార్యాలయం వెనుక వైపు ఒకే ఆవరణలో తిరుపతి అర్బన్, రూరల్ మండలాల తహసీల్దార్ కార్యాలయాలున్నాయి. వాటికి చుట్టూ ప్రహరీ కూడా ఉంది. ఆ కార్యాలయాలకు చుట్టూ అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. పలు శాఖల కార్యాలయాలున్నాయి. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వాయువ్య మూల 10 ఏళ్ల కిందట వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట చిన్న మందిరం నిర్మించారు. చూస్తుండగానే ఆ మందిరానికి చుట్టూ ప్రహరీ ఏర్పడింది. ఆపై ధ్వజస్తంభం, తర్వాత బలిపీఠం, ఇలా అంతకు మందిరం ఆలయంగా ఆవిర్భవించింది. ఆవరణలో ఒక మూలకు పరిమితమైన మందిరం కాస్త ఇప్పుడు ఆవరణ మొత్తాన్ని ఆక్రమించేసింది. తహసీల్దార్ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూర్చునేందుకు ఆవరణలో వేప చెట్టు, దాని చుట్టూ అరుగు ఉండగా ఆలయానికి అడ్డుగా ఉందని చెట్టును నరికివేయించి అరుగు కూడా తొలగించేశారు. తాజాగా రాజగోపురం కూడా నిర్మించారు. 2 సెంటర్లో ఉన్న మందిరం ఇప్పుడు 5 సెంటర్లకు విస్తరించింది. కార్యాలయానికి జనం రాకపోకలను కూడా అసౌకర్యంగా మార్చేశారు. ఇదంతా ఆవరణలో సంగతి. తహసీల్దార్ కార్యాలయానికి వెలుపల ఉత్తర, పడమర దిశల్లో రోడ్లు, వాటిని ఆనుకునే అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములున్నాయి. కార్యాలయం ముందు ఉత్తర దిశగా ఉన్న రోడ్డుకు శాశ్వతంగా రేకులతో పందిళ్లు వేసేశారు. రోడ్డుకు ఉత్తరంగా ఖాళీ స్థలంలో వాహన మండపం ప్రత్యక్షమైంది. పడమర ఖాళీ స్థలంలో కూడా వాహనాలు భద్రపరిచేందుకు, ఇతర వస్తువులు ఉంచేందుకు స్టోర్ రూమ్ వెలిశాయి. ఉత్తరంగా ఉన్న రోడ్డు ఎయిర్ బైపాస్ రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా జిల్లా గ్రంథాలయ సంస్థ, జీఎస్టీ, డిఆర్డీఏ తదితర కార్యాలయాలతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళుతుంది. ఉత్సవాల పేరిట తరచూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ రోడ్డును మూసివేసి డైవర్ట్ చేస్తున్నారు. పడమర వైపు రోడ్డు యూత్ హాస్టల్, డ్వామా కార్యాలయాలతో పాటు పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు వెళుతుంది. 40 అడుగుల రోడ్డు, ఈ రోడ్డుని సగం ఆక్రమించేశారు. ఉత్సవాల పేరిట ఆ రోడ్డును కూడా రోజుల తరబడి మూసేస్తున్నారు. దీనిపై యూత్ హాస్టల్ అధికారులు పలుమార్లు అభ్యంతరం తెలిపినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తిరుపతి అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్మితమై అంతకు విస్తరిస్తున్న ఆలయానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేవు. అయితే ఆలయ నిర్మాణానికి టీటీడీ నిధులు మంజూరయ్యాయనే ఆరోపణలున్నాయి. రెవెన్యూ సంబంధిత పనులపై వచ్చేవారి నుంచి ఆలయం పేరు చెప్పి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ గుడి, ప్రభుత్వ భూమిలో గుడి కడతాము అని అంటే ఇక్కడ కట్టిందే ప్రభుత్వ అధికారులు. ప్రజలు ఎవరో వచ్చి ఆక్రమించి దీనిని ఇక్కడ నిర్మించలేదు. దీన్ని కట్టిందే ప్రభుత్వం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వారే దీన్ని గుడికి పడ్డానికి ఒక కారణం. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి భక్తులంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సహకరించి ఆ చిన్న గుడిని ఒక అద్భుతంగా వెంకటేశ్వర స్వామి గుడి ఏ విధంగా జరగాలి, ఆయనకి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎంత చక్కగా జరగాలి, దానికి కావాల్సినటువంటి అన్నీ కూడా ప్రజలందరూ సమకూరి ప్రభుత్వానికి తోడుగా నిలబడుతూ ఆ ఉన్నటువంటి చిన్న గుడిని ఒక అద్భుతంగా దేవాలయంలాగా చేయాలనే ఉద్దేశంతోనే దాన్ని ఇచ్చారు. కానీ ఇది ఏ స్వార్థంతోనో డబ్బుల కోసమో కట్టినటువంటి గుడి కాదు. ఇంకా ఎవరన్నా వచ్చి కడతారు అని అంటే ఇక్కడ ఎవరన్నా కట్టాలంటే ప్రభుత్వ అధికారులే కట్టాలి. ప్రభుత్వమే తలుచుకుని ప్రభుత్వ అధికారులే కడతామంటే, అది అందులో గుడి కడతామంటే అందులో అభ్యంతరాలు లేకపోతే ఇంకా ఏమన్నా ఉంటాయని నేను కూడా అనుకోవట్లేదు.